దానికి నేను నిరూపించుకోగలను. ఆ పిల్లని కేసు పెట్టుకోమనండి. నిజమేంటో ఆ అమ్మాయికి కూడా తెలుసు, నేను ప్రూవ్ చేసుకుంటానండి. ఇంతకు మించిగా నేను ఏం చెప్పలేను. కొత్త అలిగేషన్ కూడా వస్తుంది మీ మీద లావణ్య, మిమ్మల్ని వెనకాల ఎవరో ఉండి నడిపిస్తున్నారు అంటున్నారు. ఎవరు నడిపిస్తున్నారండి? మీరే ఉన్నారు, ఇంకెవరైనా ఉన్నారా? దిక్కేలేని నాకు ఇంకా ఏ దిక్కు అన్నట్టుగా అయిపోయింది పరిస్థితి. కానీ ఈ రోజు నుంచి నేను ఇప్పటి నుంచి నేను నా కెరియర్ నా కోసం ఫైట్ చేస్తాను, నా కోసం బతుకుతాను. ఈ 10 సంవత్సరాలు అతనికి అంటే ఎంత కొట్లాడుకున్నా సరే అతనికి కానీ అతని కుటుంబానికి కానీ ఉండి చూసుకున్న మనిషిని ఈ రోజు నుంచి నా కోసం బతుకుతాను. అతను ఇల్లు అంటాడా, ఇల్లు ఖాళీ చెయ్యను. అతను ఇంట్లో నుంచి వెళ్ళిపోయిండు, అతను దేశం తీసుకుంది అతను. ఆ ఇల్లు కానీ ఆ ప్రపంచం కానీ మేము ఇద్దరం కలిసి క్రియేట్ చేసుకున్నది. ఈ రోజున వాడు శేఖర్ భాషను తీసుకొచ్చి ఇల్లు ఖాళీ చేపిస్తాడా, మా ఇంటికి రాళ్ళు ఇసురుతాడా? మరి అర్ధరాత్రి మా ఇంటికి నిన్న మొన్న రాత్రి కూడా రాళ్ళు ఇసురుతున్నారు. రైట్, మనకి లేటెస్ట్ అప్డేట్ ఒకటి వస్తుంది, బ్రేకింగ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో లావణ్యపై ఫిర్యాదు చేశారు హీరో రాజ్ తరుణ్ పేరెంట్స్. ఇద్దరు కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. బుధవారం రాత్రి మాదాపూర్ లో ఉన్నటువంటి హీరో రాజ్ తరుణ్ ఇంటికి వెళ్లి గొడవ చేశారు లావణ్య అంటూ కూడా వారు ఆరోపించినటువంటి పరిస్థితి. తమపై దాడికి ప్రయత్నించినటువంటి లావణ్యపై వారు ఫిర్యాదు చేశారు. తమకు ప్రాణహాని ఉంది లావణ్యతో అంటూ కూడా వారు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఏంటి థ్రెట్ ఉంది అంటున్నారు లావణ్య? ఏం చేయబోతున్నారు, ఏం చేయాలనుకున్నారు, ఏం చేయబోతున్నారు? నేను రాస్తారు పేరెంట్స్ ని. అమ్మ బాబోయ్, నేను జంతువుని చంపే తిన్నానండి బాబు. థ్రెట్ అంటున్నాను. అందులో కూడా ఆమెకు నేర చరిత్ర ఉంది, ఆమెకు నేర చరిత్ర ఉంది కాబట్టి ఆమె నుంచి మాకు ఖచ్చితంగా కూడా థ్రెట్ ఉంది అంటున్నారు. అవును, ఇప్పుడు 10 years దాంట్లోని మరి ఎన్ని నేర స్టోరీస్ ఉండాలి? మస్తాన్ కేసు అయిన తర్వాత నుంచే ఎందుకు కేసెస్ ఇవి? మరి నాకు 33 years లో మరి రావాలి కదా. 33 years లో నేను ఎంతమంది నేరం చేసి డబ్బులు తీసుకున్నాను అవన్నీ కూడా వస్తాయి. వాళ్ళు పెట్టినంత మాత్రాన, ఎఫ్ఐఆర్ తీసుకున్నంత మాత్రాన, ఎఫ్ఐఆర్ అయినంత మాత్రాన కూడా ఏం చెప్తారు? జీవేదికగా ఏం చెప్తారు వాళ్ళ పేరెంట్స్ కి? నేను అందరికీ కూడా అర్థమయ్యే ఉంటది. అది మొత్తం ప్రతి కుటుంబంలో ఏ ఆడపిల్లకి జరిగినా ఏ మగాడికి జరిగినా వెళ్ళి ఖచ్చితంగా అడుగుతారు. అందులో పేరెంట్స్ అన్నదైతే అడుగుతారు. వాళ్ళు ఎప్పుడో సంవత్సరం కిందట విడిపోయిన మనుషులు కాదండి. 3 months ago రాజ్ వెళ్ళిపోయాడు, కొత్త హౌస్ లో ఉంటున్నాడు. నేను మరి మాట్లాడడానికి వెళ్ళాను. వాళ్ళ ఇంట్లో పిల్లిలు ఉండడం అన్నది నిజం. పిల్లి అన్నది మీకు సిల్లీ రీజన్ అయి ఉండొచ్చు, బట్ నిజంగా ఉన్నాయి. అదే తప్పుడు అయితే సరే నా మీద కేసు అన్నది ఫైల్ అవుతుంది. లేదా అదెవరు మధుసూదన్ గారు అయ్యంటారు. ఇందాక క్వశ్చన్ అడిగాను, మీరు అక్కడ న్యూసెన్స్ చేశారు, సెక్యూరిటీని అడ్డుకోవే ప్రయత్నం చేశారు, పైకి వెళ్ళి అనుమతి లేకుండా 5th floor కి వెళ్ళి డోర్ ఒక్క నిమిషం, మనం క్లియర్ గా చూస్తున్నాం జీ స్క్రీన్ మీద ఫిర్యాదు చేయడం, వారు పోలీస్ స్టేషన్ కి వెళ్ళి తిరిగి వెళ్తూ ఉండడం. అలా అప్పుడు ఏం చెప్తారు? బాగున్నారు మా అత్తమామ, సారీ ఎక్స్ అత్తమామ. ఏం చెప్పాలండి, పెళ్లి జరిగిందన్న దానికి ప్రూఫ్ చూపించలేదు, ఇంకా విడాకులు రాలేదు, అప్పుడే మీరు ఎక్స్ అంటున్నారు. అంటే నా మనసులో నా మనసులో నుంచి అయితే చచ్చిపోయాడు. అండ్ రెండో పాయింట్, నేను వాళ్ళని బెదిరించానా, ప్రాణహాని ఉందా లేదా అన్నది పోలీసులు చెప్తారండి. నేను పోలీసులకి అదే కోరుకుంటున్నాను. నిజంగా లావణ్య అలాంటిది చేసిందా లేదా అన్నది పోలీసులు ఖచ్చితంగా చెప్తారు. నేను వాళ్ళ దగ్గరికి తలుపు తీయండి ఆంటీ మాట్లాడుకుందాం, అంకుల్ తలుపు తీయండి మాట్లాడుకుందాం అని తలుపులు కొట్టాను. మిమ్మల్ని చంపేస్తా, మిమ్మల్ని నరికేస్తా, లేకపోతే నేను చచ్చిపోతాను, ఇలాంటివి జరగలేదు. ఓకే, సో మీ నేర చరిత్ర వల్లే మాకు థ్రెట్ ఉంది అని అంటున్నారు కదా. నేర చరిత్ర, నేను ఒకరిని చంపి లోపలికి వెళ్ళలేదు, నేను ఒకరిని రేప్ చేయలేదు, నేను ఇంకేదో ఇది చేయలేదు. నా డ్రగ్స్ కేసు అన్న దాంట్లో నా పెడ్లర్ అని ఒక సెక్షన్ వేశారు. దానికి కూడా మళ్ళీ అదే పోలీసులు చెప్తారు, ఈ అమ్మాయి నిజంగా చేసిందా, ఈ అమ్మాయి అమ్మిందా, ఈ అమ్మాయి అమ్మలేదా అన్నది. ఒక డ్రగ్ కేసు ఉందన్న మాత్రాన నేర చరిత్ర, ఈ అమ్మాయి హంతకురాలు అని మాట్లాడేస్తే మాత్రం నేను ఖచ్చితంగా ఒప్పుకోను. అది నేను ఎక్కడికైనా వెళ్ళి ప్రూవ్ చేసుకోకుండా అసలు నేను బయట తలెత్తుకొని ఎలా ఉంటాను అనుకుంటున్నాను. నేను ప్రూవ్ చేసుకుంటాను, నేను చేశానా లేదా నా మనసుకి తెలుసు. అదందరికీ ప్రూవ్ చేసుకొని, అయ్యో అనవసరంగా రాస్తారు మాటలు నమ్మామే, అయ్యో అనవసరంగా శేఖర్ భాష మాటలు నమ్మామే అని నమ్మిన ప్రతి మనిషి మైండ్ లో ఖచ్చితంగా నా గురించి సారీ అని ఫీల్ అవుతారు. రవితేజ, ఇప్పుడు తల్లిదండ్రులు ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద మీరు పోలీసులు నోటీసులు అందిస్తే మీరు ఈ కేసుకి సహకరిస్తారా? 100% అండి. నేను ఎందుకు పారిపోతాను? రాజస్థాన్లోకి పారిపోతానేంటి? రాజస్థాన్ కూడా ఫేస్ చేశాడు. ఎక్కడ చేశాడు? ఇప్పుడు మీరు పోలీసులకు సహకరిస్తారు, కోర్టులో ఫేస్ చేస్తా అంటున్నారు. అది ఎప్పుడు కేసు ఎఫ్ఐఆర్ అయిపోయిన నెక్స్ట్ సెకండ్ మాల్వి మల్హోత్రా రాజస్థాన్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకొని పరారు. నేను నా ఫోన్ ఆన్లైన్ ఉంచుతా, ఫోన్ చేయమనండి పోలీసుల్ని, స్టేషన్ పిలుస్తారా, వెళ్తా, మాట్లాడతా, సమాధానం చెప్తా, బర్రాబర్ చెప్తా.
మీకు భయపడి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారని ఎందుకు అనుకుంటారు లావణ్య? నాకు భయపడి కాదు, పోలీసులకి భయపడి. అతని మనసుకి నిజమేంటో తెలుసండి. ఎంత తప్పించుకున్నా సరే రాస్తారని మనసుకు నిజమేందో తెలుసు. అతను ఇప్పుడు శేఖర్ భాష లాంటి పిలిపించి డైవర్ట్ చేపించి జనాలందరిలో నన్ను చెడ్డదాన్ని అని పెట్టిన తర్వాత వాడు అయ్యో రాస్తారని మంచోడు అయిపోతాడు అనుకుంటున్నారు. కాదు, నేను నా పైన పడ్డాయి నేను క్లియర్ చేసుకుంటాను. ఖచ్చితంగా అదే రాస్తారని తప్పు అన్నది కూడా ప్రూవ్ చేస్తాను. పోలీసులకు భయపడి ఇద్దరు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటే, ఇదే నార్సింగి పోలీస్ స్టేషన్ లో మీరు మొదట కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఒక మహిళా జవాన్ ఇచ్చి మీ ఇంటికి పంపించినప్పుడు నేను మాట్లాడను, నేను రాను, నేను సాక్ష్యాలు ఇవ్వను అని కూడా మీరు కూడా భయపడి బయటికి రాలేదు. ఎందుకు మీరు ఆలోచించకుండా వాళ్ళ మీద చెప్తున్నారు? మహిళా జవాన్ అంటే ఫస్ట్ లేడీ కానిస్టేబుల్ మీ ఇంటికి పంపారు. ఫోన్ రెస్పాండ్ అవ్వకపోతే చెప్తా మీకు, అది మీకు తెలిసిన విషయం. బట్ ఇంటర్నల్ గా ఏం జరిగిందో అని మీకు చెప్తా. నాకు మీడియా కొత్త, ఓకే. మేము రాసిచ్చిన నెక్స్ట్ డేకి మీడియా అంతా ఎంత హడావిడిగా వచ్చేసిందో మీరు అందరు చూసారు. అండ్ బయటికి వచ్చి ఏం మాట్లాడాలి అన్నది కూడా నేను అసలు ప్రిపేర్ అవ్వని ఒక పరిస్థితి. పోలీస్ స్టేషన్ దగ్గర ఆల్రెడీ పీపుల్ అందరూ వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు వస్తామా అని. అలాంటి ఒక టైంలోని సిఐ సార్ ఏఎస్ఐ మేడంని మా ఇంటికి పంపించారు. 41 నోటీస్ పైన సంతకం పెట్టినా వెళ్ళిర్రు. నేను ఎక్కడికో పారిపోలేదే, నా ఇంట్లోనే ఉన్నా. నేను నా ఇంటికి వచ్చిర్రు. నా ఇంటికి ఫోన్ చేసి వాళ్ళు వస్తున్నారని చెప్పారు. నేను వెయిట్ చేస్తున్నాను, వాళ్ళు వచ్చారు, సంతకం పెట్టని పంపించాను. ఓకే, చివరిగా లావణ్య, జీ మీడియా వేదికగా మీ హస్బెండ్ అంటారో ఎక్స్ అంటారో ఏమంటారో రాజ్ తరుణ్కి ఏం చెప్తారు? నన్ను మేము పెళ్లి చేసుకుందాం అని అడిగింది అతను. నాకు ప్రపోజ్ చేసి రాజ్ తరుణ్తోనే మాట్లాడుతున్నారు, చెప్పండి. నన్ను అడిగిన వ్యక్తి రాజ్ తరుణ్ నన్ను పెళ్లి చేసుకుంటావని అడిగాడు. నన్ను ఐ లవ్ యూ అని నాకు ప్రపోజ్ చేశాడు. చచ్చినా బతికినా కలిసి ఉంటాము చివరి దాకా నన్ను నమ్మించాడు. ఎంత నమ్మించాడు అంటే నా ఊహల్లో కూడా నా ముసల్దాని అయ్యాక కూడా రాజ్ తరుణ్ ముసలోడుగానే కనపడ్డాడు. అది ఈ రోజున కాదు అని నా మీద తప్పుడు వేసేసి వెళ్ళిపోయాడు. సరే, నిజంగానే డ్రగ్ కేసులో నేను అరెస్ట్ అయ్యాను, నిజంగానే ఆ పని చేశానా? పని కోర్టు తీర్పు ఇచ్చే వరకైనా ఆగుండాల్సింది. కోర్టు తీర్పిచ్చి అవును ఈ అమ్మాయి చేసింది అన్నదానికైనా ఆగి అది చూపించి వెళ్ళిపోయి ఉంటే నేను ఇక్కడ వరకు కూడా వచ్చేదాన్ని కాదు. అదొకటి మీరు అర్థం చేసుకోవాలి. అండ్ అతను చేసిన తప్పుకి అతను శిక్ష అనుభవించాలి. ఓకే.